ఏమైనా కానీ నాకు చెప్పద్దు ఇవని. ఈ శివుడు రాందే నేను ఇంటికి అవురే, అది రాదు రాయిరా, రాయి కాదు, మీకు పరాయి, మీకు రాయి పరాయి, నాకు అది సాయి, నేను రాను. ఏముండిపోతాను ఇక్కడ, ఆయన రావాలి, లేకపోతే నేను ఇక్కడ ఉండాలి, మీరు వెళ్ళిపోండి. ఇక ఈయన పట్టుదల చూసి భరించలేక వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన ఇక్కడ కూర్చున్నాడు, శివలింగం ఎదురుగా కూర్చున్నాడు. వివిక్త ధ్యేయ నిర్లింగమున్, కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నాడు. ఎందుకంటే ఆ స్వప్నంలో కనిపించిన వాడు మళ్ళీ కనిపించాలి. పడుకుంటే కనిపించాడు కదా, ఇప్పుడు పడుకుంటే కనిపించాడేమో, ధ్యానం చేద్దాం అని కూర్చున్నాడు. ఇలా ఉండగా ఆయనకు ఒక ఆలోచన, కాసేపటికి ధ్యానం నుంచి మెలకు వచ్చింది. చూశాడు, ఏమిటో నేను అమాయకంగా ఆలోచిస్తున్నా. ఎందుకంటే ఆయనకు ఆకలి అయింది. మరి ఇల్లు వదిలిపెట్టి 12 గంటలు దాటిపోయింది, అంటే 24 గంటలు కూడా దాటిపోయింది. ఏం తినలా. ఈ పందిని వేటాడుకుంటూ వచ్చాడు, పరిగెట్టాడు, అరిసిపోయాడు. ఈ శివలింగం దగ్గర పద్యాలు పాడుకుంటూ కూర్చున్నాడు. ఆకలి అయింది. ఆకలి అయితే చూడండి, మనకు ఆకలి అయితే ఏమన్నా దొరుకుతుందని చూస్తాం, తినడానికి